హలో 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 సార్ చెప్పండి. వినపడుతుందా నాగరాజు గారు? అయ్యా నా పేరు డానియల్, చెప్పండి సార్. డానియలా? ఓకే, నాగరాజు గారు అని అనుకున్నానండి. కాదు కాదు, ఎవరు కాదు మీకు? నేను నాగరాజు గారి కోసం ఫోన్ చేశానండి. నాగరాజు ఎవరు? ఈ నెంబర్ నాగరాజు గారిని ఛానల్లో పెడితే ఫోన్ చేశాను నేను. ఏ ఛానల్లో పెట్టారు? అదే గుంటి నాగరాజు గారి ఛానల్లో పెడతారు, ఇంకెవరు పెడతారు చెప్పండి. గుంటి నాగరాజు ఎవరండి? సరే, మీరు బండేవారండి. మీరు ఎవరు, పాస్టరా ఏంటి? ఫస్ట్ కాదండి. మరి ఎవరు? నా పేరు ప్రభాకర్ అండి. నేను ఎన్ఎస్జీ కమాండో అండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో అండి. అయితే ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్షన్ టీమ్ లో ఉంటానండి. అయితే అదే నెంబరు నాగరాజు గారు కావాలని కాల్ చేశాను. అయితే ఏంటండి, నేను నాగరాజు గారు కావాలని అడిగాను, కాదన్నారు. కాదండి, అంటే మీకు పాస్టర్లో ఎక్కువ ఫోన్ చేస్తుంటారా ఏంటి? నాకు పాస్టర్లే ఫోన్ చేస్తాను, నేను మాజీ పాస్టర్ని. మాజీ పాస్టరా? ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఆగిపోయానండి, ఎందుకంటే నేను బైబిల్ చదివాను. బైబిల్ చదివి అందులో ఏమీ లేదు, అంత అబద్ధమే. యేసు వారిని నమ్మటం అనేది చాలా అజ్ఞానంతో కూడుకున్న పని. అది మనం యేసు నమ్మకం ఉండదనుకో చెప్పుకుంటారా? అందుకే పేరు కూడా అబద్ధం చెప్పుకుంటున్నారా? బైబిల్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి కదా, అందుకని. అంటే పేరు కూడా అబద్ధం చెప్పుకుంటున్నారా? మీ పేరు గుంటి నాగరాజు కదా? కాదు కాదు కాదు. కాదా? డానియలా? డానియల్ సార్. వారి పేరు కూడా మార్చేసుకోవాల్సింది కదా, ఎందుకు అనవసరంగా బైబిల్ పేర్లు పెట్టుకోవచ్చు? కాదండి, బైబిల్లో మీరు పనిచేసే మీకు బైబిల్ తెలుసా కమాండర్ గారు? తెలుసండి. తెలుసా? ఓకే, నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. యేసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు, యేసువారే, యేసు ప్రభు మన పాపాల కోసం పిలాతు దగ్గర సిలువేయబడతారు, అప్పుడే మనుషులందరి పాపాలు పరిహారం అవుతాయి అని యెహోవా గారు ఎప్పుడైనా చెప్పారా పాత నిబంధనలో? పాత నిబంధన అంటే పాత నిబంధన మార్చాడితే కదా వచ్చింది, కొత్త నిబంధన మార్చడం ఎందుకు సార్? ఇప్పుడు చెడుదాన్ని అయితే మార్చాలి, మంచిదాన్ని మార్చడం ఎందుకు? అంటే చెడుది ఇప్పుడు మంచిది కదా, మంచి ఎప్పుడు చెడు అవుతుంటారా? కాదండి, ఇప్పుడు మరి చెడుగా మారారు, చెడు నుంచి మంచిగా వెళ్తారు. కమాండర్ గారు చెట్లా ఉంటారా? కమాండర్ గారు, ఇప్పుడు పాత నిబంధన మంచిదా చెడ్డదా ఒకసారి నాకు చెప్పండి. అయ్యి నాకు నేను డెబ్రిక్ చేయడానికి మీకు చేయలేదు. మీరు పేరు కూడా మార్చేసుకోవచ్చు కదా, డానియల్ కాదని నాగరాజు అని పెట్టుకోవచ్చు కదా. నా పేరు డానియల్, నాగరాజు అని మీరంటే దానికి నేనేం చేస్తాను? బైబిల్ పేరులో ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతున్నాను నేను. నా పేరు ప్రభాకర్, నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన నా పేరు మార్చుకోలేదు కదా. ప్రభాకర్ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మళ్ళీ మార్చుకోవాలి, తప్పే ఉంది. ఎందుకు మార్చుకుంటారు? ఎక్కడ రాసింది? అంటే మీరు బైబిల్లో ఉన్న పేర్లు మీరు కాదండి, బైబిల్లో ఉన్న పేర్లు మీకు నచ్చలేదా? ఎవరు మీకు నచ్చలేదా? నచ్చకపోతే పక్కన పెట్టండి, పేర్లకు సంబంధం ఏమని చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు, దేవుని పాస్టర్ అయ్యారు అన్నారు, మాజీ పాస్టర్ అంటున్నారు, డానియల్ గా మారి మళ్ళీ నాగరాజుగా మారిపోవచ్చు కదా. మళ్ళీ ఏమండి, డానియల్ గా మారిపోయారు కదా, డానియల్ కి నాగరాజుగా మారిపోవచ్చు కదా. నా పేరు నాగరాజు అని ఎవరు చెప్పారు మీకు అసలు? నాకు తెలుసులేండి, యాక్టింగ్ రాజు గారు. అట్లా కాదు, మీరు నా పేరు నాగరాజు ఎవరు చెప్పారు? మీరు కుంటి జాగులు లాంగ్వేజ్ మార్చినా స్లాగ్ మార్చినా సరే, అది మీ ఇష్టం. తెలియదు అనుకుంటారా చెప్పండి నాగరాజు గారు? మనోడిచ్చుంటాడు నీకు భానుమేకల. భానుమేకల ఆయన ఎవరు? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని బైబిల్లో క్వశ్చన్ చేస్తా, చెప్తారా సమాధానంలో? బైబిల్ నాకు వద్దు, నాకు సమానమే. నేను దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నా. నాకు వాళ్ళు వీళ్ళు అని కాదు. తెలుసా మీకు? ఫ్యామిలీని కాపాడుతున్నాను, కాదండి, ముస్లింలు కాపాడుతున్నా, అందరిని కమాండర్ గారు మంచి చెడు తెలుసు కదా మీకు? ఎవరు ఎందుకు తెలీదు? పుట్టిన ప్రతి ఒక్కడికి 18 సంవత్సరాల తర్వాత మంచి చెడు తెలుస్తుందండి. మరి ఇందాక ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్పాలన్నా? నేను మీకు సమాధానం చెప్పడానికి కాదు కదా. మీరు ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు? మీకు నచ్చలేదు, మానేశారు, తింట మానేస్తారు అంతేగా. తింట మానేస్తారు, బజార్కి వెళ్ళి చెప్తారా ఏంటి?
చెప్పండి. ఏమండి మీకు నచ్చింది నాకు ఇది నచ్చింది తినండి 10 మందికి చెప్పడం వేరు, పిచ్చి కుక్క కరుస్తుందని చెప్పడం వేరు, పిచ్చి కుక్క మంచి కుక్క కరవట్లేదని చెప్పడం వేరు కదా. మీకు పిచ్చి కుక్క కరిచింది నేను చెప్పానండి నాగరాజు గారు, పిచ్చి కుక్క మిమ్మల్ని కరిచింది, పిచ్చి కుక్క కరిచిందని చెప్తారు, మంచి కుక్క కరవట్లేదని చెప్పరు కదా, చెప్పక్కర్లేదు కదా. అది పిచ్చి కుక్కని పిచ్చి కుక్క అని చెప్పడంలో తప్పే ఉంది. మీ దగ్గర మంచి చెడ్డని చెప్తారు. పిచ్చి కుక్కని ఇది పిచ్చి కుక్క అని చెప్తే ఆ కుక్క జోలు ఎవరు పోరు, కాటు వేయించుకోరు, రెబిస్తో చావరు. అవును, మంచి కుక్క మంచోళ్ళు చెప్పండి పని, ఎందుకో మీరు చెప్పండి పని. మేము పెట్టేవి మంచోళ్ళే వింటున్నారు. మీరు చెప్పాలి కదా, మీ దగ్గర మంచి ఉన్నప్పుడు మీరు మంచి చెప్పండి, చెడ్డ గురించి ఎందుకు? చెడు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరున్నారు, మీరు బోర్డర్లో ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు చోట ఉన్నారు, అటు వెళ్ళకండి అని చెప్తారు, లేదంటే వాళ్ళని చంపండి అని చెప్తారు. నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా? ఎవరు? మీరు కమాండర్ అంటున్నారు, పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్నారండి దుర్మార్గులు, మీరు తప్పించుకొని వెళ్ళండి లేదా వాళ్ళ మీద అటాక్ చేయండి అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా? మాకెవడతాడు ఒక్క మేమే చేసుకుంటాం, మేము మాకెందుకు ఇస్తారు? అదేంటండి మా పని తెలుసుకోవడం అండి. ఇంటెలిజెన్స్ వారు చెప్పరా అండి మీకు? ఇంటెలిజెన్స్ వారు చెప్పరా? మా దగ్గరికి పిచ్చి కుక్కలు వచ్చి కాల్చి పడతాపడమే. అది పిచ్చి కుక్క అని ఎక్కడ తెలుస్తుంది మీకు? ఎవరైనా చెప్పాలి, లేదంటే మీరు చూడాలి. ఎవరు చెప్పక్కర్లా మాకు ఎవరు చెప్పక్కర్లా, పిచ్చి కుక్కలు ప్రత్యేకంగా కనపడతా ఉంటాయి. అవును, అలాగే నాకు కనపడింది కాబట్టి ఇదిగోండి, ఇది చాలా దుర్మార్గం, దారుణం, దీని జోలు పోకండి, యేసు నమ్ముకోకండి, ఉన్నది నమ్ముకోకండి అని చెప్తున్నా. అవును, ఇప్పుడు మీకు మళ్ళీ అంతగా అనవసరంగా డెబిట్ కానీ నాకు పనికిరాని గురించి వద్దండి. ఇప్పుడు అవునండి, మీకు ఆమోసు 7వ అధ్యాయము 15 నుంచి 18 చూడండి. మీ భార్యను వేసులగుదురు, మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు, మీ పిల్లలు ఖడ్గము చేత కొట్టబడుదురు. ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలుకి చెప్పారు. ఎందుకు చెప్పాడు? మీ భార్యను వేసులగుదు అంటే ఏమన్నట్టు? మీ పిల్లలు ఖడ్గము చేత హతులవుతారని ఎందుకు చెప్పారు? చెప్పండి బాబు, అదే నీకు ఎందుకు అంటున్నారు మీరు? మేము కూడా అదే అనొచ్చు కదా, తప్పు కదా. అదే కాదు, నాగరాజు ఆ పేరు దానియేలు, ఒరే నాయన అన్నావు. మర్యాద అనేది పుచ్చుకోండి సార్. సరిగ్గానండి, మీకు నేను చెప్పేదేనండి, నాగరాజు గారు అన్నాను నేను, అరే నాగరాజు గారు. తర్వాత ఆమోసు 9వ అధ్యాయం 1 నుంచి 7 అవన్నీ వారి తల్లికోళ్ళు పగలగొట్టి చంపండి, తప్పించుకొని పాతాళానికి వెళ్ళినా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళనే నమ్మకపోతే, ఇప్పుడు వీళ్ళ యెహోవా గారిని ఎప్పుడైతే ఎదిరిస్తారో, యెహోవాని ఎవరైతే నమ్మరో వాళ్ళని చంపడమే. తర్వాత ఆమోసు 3వ అధ్యాయము సార్, ఆమోసు 3వ అధ్యాయము 1 నుంచి 13 చూడు. ఆడేమంటాడంటే, యెహోవా పిల్లలను బండికేసి కొట్టి చంపమంటాడు. తర్వాత ఆడపిల్లలు ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి వాళ్ళ మానాన్ని ప్రపంచానికి చూపిస్తానంటారండి కమాండర్ గారు. ఆడపిల్లల లంగా ఎత్తడం ఏంటండి? ఎవరన్నారు అలాగా? యెహోవా దేవుడే చెప్పాడు. ఎవరిని అన్నాడు? ఎవరైనా వ్యభిచారం చేస్తారో ఆ వ్యభిచారం చేసే స్త్రీ లంగాలెత్తి వాళ్ళ మానాన్ని ప్రపంచాన్ని చూపిస్తా అంటున్నాడు. అవునండి, వాళ్ళ కడుపు తిప్పలు మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు చదువు, అవునండి, ఇప్పుడు ఆమె తన మానాన్ని అమ్ముకుంటుంది. ఇతనికేమైంది? ఆమె కడుపు తిప్పు కోసం తన కుటుంబాన్ని పోషించడానికి తన మానాన్ని అమ్ముకుంటుంది. ఈయనకేమైంది? ఈయన ఫ్రీగా చూపించాల్సిన అవసరం ఏంది? చేయకూడదని చెప్పినప్పుడు చేస్తే మరి తప్పు కదండి. మరి ఎందుకు మీ భార్యల్ని మీ అన్యులకు అప్పగిస్తా అని చెప్పి వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు? అలాగే చేస్తారు కదా మరి. చేయకూడదని తప్పు చేస్తే మరి పాపం కదా, మళ్ళీ వ్యభిచారమే కదండి చెప్తుంది. ఎలాగా? చేస్తానని చెప్పాడు, చేయలేదు కదా. చేశాడండి, చాలా మందిని చేశాడు. ఎవరిని చేశాడు? చాలా మందిని. ఇప్పుడు ఇప్పుడు దావీదు తెలుసా మీకు? తెలుసు. దావీదు సైనికులు బాధ్యత సైనిస్తే అతని భార్యల్ని కొడుకు అప్పగించలేదా? అది వ్యభిచారం చేయించినట్టు కదా? మహాభారతం లేవా? అది వ్యభిచారం చేయించినట్టు కాదా? అలా కాదు, ఇప్పుడు ఇవన్నీ మహాభారతంలో రామాయణం లేవా? ఏది ఎట్టా ఒకటి పిల్లలు ఇంకో దగ్గర బండ పెట్టామా?
మీరు మరి పిల్లలు లేకుండా పిల్లలు అన్నారు కదా, ముగ్గులు లేకుండానే. అరే అదేంటండి, ఇప్పుడు నేను మరి అధ్యాయం కృష్ణుడు వచనం చెప్పండి, చెప్తున్నా. అందరూ అధ్యాయం పట్టుకుపోయి వచనం అందరిని మీకు పోషించుకోవడం చూపిస్తాను. చెప్పారా? కమాండర్ గారు మీ అలా కాదు, పేరు, మరి ఆయన మీ పేరు మరి నాకు కృష్ణుడు చెప్పలేదు. మీ అందరిని- పేరు అందరిని- నాకు చెప్పలేదు. మీ పేరు నేను చెప్పండి. నా పేరు చెప్పాను కదా, ప్రభాకర్ అని. ప్రభాకర్ గారు, నేను అధ్యాయాలు వచనాలు చెప్తున్నా. మీరు అలాగే ఏ భారతంలో ఉంది, ఏ రామాయణంలో ఉంది చెప్పండి. కృష్ణుడు ఎక్కి కృష్ణుడు ఇదిగో ఇరిమియా 19వ అధ్యాయము నేను చెప్పేది అండి. ఇరిమియా 19వ అధ్యాయము 9 నుంచి 14 చదువు. తమ కుమారుడు మాంసము తిందురు, వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసమును తిందులు. లోపేసులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవును. నగరాలు ఇస్రాయల్ కూడా లోపేతు వల్ల అపవిత్ర మగును అంటాడు. అంటే సరే, మన పిల్లల్నే మనం తింటాం, మన తండ్రుల్ని మనం తింటాం, మనల్ని తండ్రులు తింటారు. ఆ విధంగా చేస్తాడు దయగల ప్రభు. మొగోడు పడుకుంటే పుట్టినోడు ఏమంటారండి? ఎక్కడుంది మరి అయ్యప్ప ఎవరు? నేను చెప్పనా దానికి? చెప్పండి, మీరు వింటారా? వింటాను, చెప్పండి. ఓకే, మహిషి అనేది ఒక రాక్షసి అన్నమాట. తను ఏం చేస్తుందంటే మహిషి అనే రాక్షసి వరం కోరుకుంటది. నాకు హరుల వాళ్ళ వలన పుట్టిన పిల్లవాడే నాకు మరణాన్ని సంప్రాప్తించాలి తప్ప మరి ఇంకేది కూడా నన్ను చంపడానికి లేదు. చెప్పేది వినండి. అరే వినవయ్యా స్వామి, నువ్వు అడిగావు, నువ్వు అవునండి. లేదు, వరానికి ఏ బలం సరిపోదు. వరం వరమే. అవును, ఎందుకు ఇవ్వాల్సి? అరే మీరు వింటారా? మీరు అడిగినప్పుడు నేను చెప్పినప్పుడు మీరు వినాలి. నేను అడిగిన సమాధానం చెప్పండి. ఏంట రాక్షసికి అంత వరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఎందుకు కమాండర్ ఇవ్వాల్సి వచ్చింది? మీకు స్వీపర్ జాబ్ ఇవ్వచ్చు కదా అంటే ఏం చెప్తారు మీరు? ఏంటండి మీరు కమాండర్ ఎందుకు అయ్యారు? మీకు స్వీపర్ జాబ్ కాదండి, మీకు స్వీపర్ జాబే సరిపోద్ది కదా, మీకు ఎందుకు కమాండర్? అలాగే మీరు ఎలాగైతే చదువుకొని ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చేసి ఎలాగైతే దేశం కోసం పోరాడాలని చెప్పి మీరు సైనికుడు అయ్యారో, అదే విధంగా మహిషి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తను కఠోర తపస్సు చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరింపుకొని తను వరం కోరుకుంది. ఆ వరాన్ని హరిహరులు ఫుల్ఫిల్ చేసి మణికంఠుడు ద్వారా మహిషిని చంపడం జరిగింది. ఈ లోకాన్ని రక్షించడం జరిగింది. దేనికోసం? రాక్షసి ఏం చేస్తుంది? ఏమండి, ఇంకా మీకు చెప్పాను, ఇక మళ్ళీ దీంట్లో ఊరక నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. మీరు అడిగిన దానికి నేను చెప్పాను. సమాధానం చెప్పాను, నాకు తెలియదు కదా, నేను బైబిల్ చదవలేదు, నాకు తెలియదు. మీరు చెప్పండి, నేను అడుగుతా కదా. మీకు ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేశారు? నాకు తెలియదు. మీరు నాకు కాల్ చేయడానికి కారణం ఏంటి చెప్పగలరా? దేనికి మీరు నాకు ఎందుకు కాల్ చేశారు చెప్పండి? మీరు అదే అందరినీ ఇట్లా పాస్టర్లని అందరినీ ఫోన్ చేసి చెడగొడుతున్నారని, అందరికి జనాలకు బాగా కొడుతున్నారండి. మేమేమో ఇక్కడ కష్టపడుతున్నాము, మీరేమో జనాలు అదేంటి మా నిప్పు పెట్టి వాళ్ళని మధ్యలో ఈ కులం మతం అని చెప్పి వాళ్ళని పాడు చేస్తున్నారు. ఎందుకు? మీరు ఎలాగైతే దేశం కోసం కష్టపడుతున్నారో మేము అలాగే మా టయాన్ని మా జ్ఞానాన్ని ఉపయోగించి ఇక్కడ మత కలహాలు జరగకుండా చెప్పేదేనండి. మేము చెప్పేది మంచి. దశమ భాగాల పేరుతో పేదవాళ్ళని తింటున్నారు, ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు, ఇళ్ళకు పిలిచి ప్రార్థన చేయిస్తానని చెప్పి చాలా మంది పాస్టర్లు ఆడవాళ్ళని పోలీసులు ఏం చేస్తారు మరి? అప్పుడు అన్ని బయటకు రావండి, అన్ని బయటకు రావు. మీకు పిటి సుందరరావు కొడుకు తెలుసు కదా, ప్రసన్న బాబు గారు, ఆయన మీద కేసు అయింది. మరి అన్ని బయటకు రావు. మరి అరే అట్ట కాదండి, మరి అవి జరగకుండానే మనం చేస్తుంది. వాళ్ళు చర్చికి పోవడం వల్లగా జరిగింది. అలా జరగకుండానే చేస్తాం. మేము చేసే మంచి పని మీరు ఎవడు చేసే బాబా చేస్తే ఏమన్నా బాబా కింద కొడుకుంటుందా? ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే, బాబా చేసినా తప్పే, పాస్టర్ చేసినా తప్పే, ముల్లా చేసినా తప్పే. ఎవడైనా దుర్మార్గుడే, దాన్ని మతాన్ని కట్టు పెట్టద్దు. ఇక్కడ ఎక్కువ పాస్టర్లు చేస్తారు కాబట్టి ఈ పాస్టర్ యొక్క బండారం మేము బయట పెడుతున్నాం. అలా కాదు, ఒక్కరినైనా చూపించండి, పోనీ ఒక్కరిని చూపించండి విత్ ప్రూఫ్ తో. ఏదేది?
ఇప్పుడు చెప్పాను కదండి. ప్రూఫ్ తో చూపించండి. నేను అలాగే మీరు పీరి సుందరరావు అన్నారు కదా, ఆయన చూపించండి నాకు. ఆ, అలాగే బాబాలు తీసుకొచ్చి చూపించండి నాకు ఫలాన్ని, నేను అవును చూసాను. బాబాలు ఇప్పుడు ఏమండి, మేము పాస్టర్ల మీద పడ్డాం, మీరు బాబాల మీద పడండి, వాళ్ళ భాగవతం బయట పెట్టండి, వాళ్ళ ఖచ్చితంగా శిక్షించండి. మాకు 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 ఆ. ఒక టాస్క్ ఉందండి. ఆ? మేము దేశాన్ని కాపాడాలి, దేశం విఐపిని కాపాడాలి, అది మా ధ్యేయం. మీరు ఎలాగైతే దేశాన్ని కాపాడుతారో మేము అలాగే దేశాన్ని కాపాడుతున్నామండి. కాకపోతే మీకు దానికి డబ్బులు వస్తున్నాయి, మాకేమో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మాకు పైసా రాదు. మీరు దేశానికి ఎలాగైతే పాటుపడుతున్నారో మీకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, మేము జీతం తీసుకోకుండా పని చేస్తున్నాం. జాయిన్ అయిందే దానికోసం నేను. మీరు జీతం తీసుకొని పని చేస్తున్నారు, మేము జీతం తీసుకోకుండా పని చేస్తున్నాం. ఎవరినేమన్నారు చేయొద్దు కదా. అంతేనండి. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ఏంటి మిమ్మల్ని ఎవరు చేయమన్నారండి? పోరాడాలని అదే మేము కూడా దేశం కోసం పోరాడాలి. ఈ దేశంలో మత కలహాలు జరగకూడదు, ఈ క్రైస్తవం పేరట ఈ పాసన చేసే దుర్మార్గాన్ని ఆపాలనే మేము ప్రయత్నం చేస్తున్నామండి. అలాగా ఇంత ముందు ఇప్పుడు మీరు పుట్టక ముందు నుంచి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసి లేరా? అసలు క్రైస్తవ ఈ దేశంకి ఎప్పుడు వచ్చారు? ఎవరు? ఈ దేశంలో క్రైస్తవం ఎప్పుడు మొదలైంది? బ్రిటిష్ వాళ్ళు రాబట్టి ఈ క్రైస్తవం మొదలైంది. అలా కాదు, మీరు హిందువులు అంటున్నారు కదా, హిందూ వర్డ్ ఎక్కడైనా రాసిందా మీ దాంట్లో? ఏంది? సనాతన ధర్మం, భగవద్గీత చదవండి మీరు. సనాతన ధర్మం ఇది. సనాతనం అంటే ఆది అంతం లేనిది, ఎప్పుడు నిలిచి ఉండేది. నాగరాజు గారు, బైబిల్లో హిందూ ఉంది తెలుసా మీకు? హిందూ అనేవాడు ఉంది తెలుసా? హిందూ దేశం వెళ్ళొద్దని చెప్పి ఉంది. ప్రతి పరిచర్యకి హిందూ దేశం వెళ్ళొద్దు అని చెప్పి బైబిల్లో ఉంది. మాకు తెలుసు, మేము చదివాం కదా. విలియం కేరీ గారు ఏం తెచ్చారు ఇండియాకి తెలుసా మీకు? ఏమండి? మీరు వాడుతున్న ఫోను, మీరు చూస్తున్న క్యాలెండర్, మీరు ప్రింట్ చేసుకున్న ప్రెస్, పోస్టల్, బ్యాంకింగ్, రైల్వే ఏం తెచ్చింది ఎవరు? అదే బాబు, నేను మిమ్మల్ని అన్నది ఎవరు? ఎవరు మిమ్మల్ని అన్నది ఎవరు? మా అమ్మగారింది. మెమ్మెవరు? మెమ్మెవరండి? మా అమ్మ అంటే మా అమ్మే, ఇంకెవరు అంటే కదా. మీ అమ్మ హిందువా క్రైస్తవురాలా? మనిషి. అవండి ఆగండి, ఆమె మతం ఏంటి? మతం పుట్టేటప్పుడు లేదు కదా, క్రిస్టియన్టీ మతం కాదు కదా. మిమ్మల్ని అన్నది ఒక హిందువు. మీరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు. హిందువులు మతం మారినంత మాత్రాన మీరెందుకు మారారైతే? మీరెందుకు మారారండి? నాకు నచ్చలేదండి, అదే చెప్తున్నాను కదా. ఇందులో ఉన్న దుర్మార్గాలు ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళారు? ఎందుకు వచ్చారు? అవును, మంచిది అనుకుని వెళ్ళాము, నచ్చలేదు వచ్చాము. ఇది చెడ్డ, ఇది ఇంత దుర్మార్గం ఉంది అని మేము ప్రచారం చేస్తున్నాం. ఇందులో ఏదో మంచి ఉంటే మీరు చెప్పండి, ఇందులో దుర్మార్గం ఉంది నేను చెప్తున్నా. ఏమైనా మంచి ఉంటే మీరు చెప్పండి. నేను మంచిగా చెప్తానండి. ఏముందో చెప్పండి బైబిల్లో మంచి. ఎవరు? బైబిల్లో మంచి ఏముందో చెప్పండి సార్. బైబిలే మంచి. ఏముందో చెప్పండి అన్న. దాని పేరే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధం అంటే ఇదే? ఏంటిది? ఇదేనా పరిశుద్ధత అంటే? నీ కుమారుడు మాంసం నీతో తినిపిస్తా, మీరు చెప్తే అయిపోద్దా? ఇదేనా? మీరు ఎందుకండి ఇర్మియా 16 ఇది ఇర్మియా 16:1-6 అంటే నేను వారికి పిల్లలు పుట్టకుండా చేస్తా, పుట్టిన వారిని ఖడ్గముతో క్షామముతో నాశనం చేస్తా, ఎవరు కూడా వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళొద్దంటాడు యెహోవా దేవుడు. ఇది మంచిదా? చిన్నపిల్లలు చంపడం మంచిదా? ఏమండి మీరు ఇంకా నేను సైనికుడిని అంటారు, ఏమన్నంటే మంచి చెడులు తెలియదు, మీరంటే సైనికులు అయ్యారండి. తెలియకుండా ఏం లేదండి, మీకన్నా దేవుడు జ్ఞానం ఇచ్చాడు మాకు. ఏం జ్ఞానం ఉంది మీకు? ఏం జ్ఞానం ఉందండి మీకు? మంచిని మంచిగా చెడుని చెడుగా చూడని వాళ్ళు మీకెలా జ్ఞానం ఉంది? ఎవరు? మంచిని మంచిగా చెడుని చెడుగా చూడని వాళ్ళు మీకెలా జ్ఞానం ఉంది? నా జ్ఞానం గురించి మీకు ఎలా చెప్తున్నా? మంచి మంచిగా చూడాలి, చెడు చెడుగా చూడాలి, ఏమాత్రమైనా కానీ. చెప్తాను కదా మీలాగా. నేను మరి ఇప్పుడు అడుగుతాను కదా, చిన్నపిల్లలు చంపడం ఏంటని. ఎవరిని? చిన్నపిల్లలు ఎందుకు చంపుతాడు యెహోవా దేవుడు అని అడుగుతున్నాను, చెప్పండి సమాధానం. మీ దాంట్లో ఎవరు చంపలేదా? అరే మా దాంట్లో అంటావు కాదండి. ఎవడైనా కానీ చెప్పేదేనండి. ఇప్పుడు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటది, ఒకడు వస్తాడు, సార్ మా వాషింగ్ మిషన్ అద్భుతంగా పనిచేస్తుంది, తెలుపు పాలలాగా ఉంటది, అలాగా ఉంటది, ఇలాగ ఉంటది అంటాడు. అన్న తర్వాత టెస్ట్ ఏందా ఎలా ఉంటది, ఉతికి చూపించు, మరకలు చూపించు అని అడుగుతాడు కొనేవాడు.
అది చెప్పాలి కానీ ఇగో నీ ఇంట్లో వాషింగ్ మిషన్ అట్టుంది, వంకర ఉంది, నీ ఇంట్లో తెల్లగా లేదు, నీ ఇంట్లో నల్లగా ఉంది, పచ్చగా ఉంది, ఎర్రగా ఉంది అంటాడైంది. నువ్వు అమ్ముకోవడానికి వచ్చినప్పుడు నీ క్వాలిటీ ఏందయ్యా, నీ ఎంతవరకు క్వాలిటీ, ఎంతవరకు మండికి ఉంది, వారంటీ ఏంది, గ్యారంటీ ఏంది అడుగుతావు. అడిగినప్పుడు నువ్వు చెప్పాలి కానీ నీ ఇంట్లో ఎట్టుంది, నీ ఇంట్లో అట్టుంది అంటే నా ఇంట్లో నీకెందుకు బాబు, నువ్వు అమ్మిందే, నువ్వు అమ్మడానికి వచ్చినప్పుడు నీదేదో నీ నీ దగ్గర ఏందో నీ పోటుతనం ఏదో చూపిమంటావు. ప్రభాకర్ గారు మీరు ఏంటండి ఇంత, మీరు నిజంగా మీరు పాస్టర్లు అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, దాని మీద బతుకుతారు, అది లేకపోతే వాళ్ళు చస్తారు కాబట్టి పాస్టర్లు అంటే వాళ్ళకి ఓకే. మీరు న్యాయంగా ధర్మంగా కష్టపడే వాళ్ళు మీరు కూడా ఇంత అన్యాయంగా మాట్లాడడం పద్ధతి కాదండి. అన్యాయం కాదండి, న్యాయంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? మీ సోర్స్ ఏంటి? మామూలుగా మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా లేకపోతే? నాది గోల్డ్ వ్యాపారం ఉందండి. గోల్డ్ వ్యాపారం చేస్తుంటారా? రైట్, మంచిది. అయితే ఇప్పుడు మీరు ఒకటి అడుగుతాను, చెప్పండి. నిజంగా మీ పేరు అబద్ధం ఎందుకు చెప్తారండి? మీకు అంత ధైర్యం లేదా? ఏంటి అది? అంటే మీకు బైబుల్లో యేసు అనే పదం ఎక్కడ ఉంది చెప్పండి? ఇంగ్లీష్ జేమ్స్ వెర్షన్, కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంది కదా, కింగ్ జేమ్స్ చెప్పేదేనండి. కింగ్ జేమ్స్ వెర్షన్ లో యేసు అనే పదం ఎక్కడుందో చెప్పు. కింగ్ జేమ్స్ వెర్షన్ నుండి తర్జుమా చేయబడింది కదా, కింగ్ జేమ్స్ వెర్షన్ లో జీసస్ అని ఉంటది, బైబుల్లో వచ్చినది యేసు ఎలాగైంది? అసలు బైబుల్లో, ఇంగ్లీష్ బైబుల్లో యేసు అని ఎందుకు లేదు చెప్పండి మీరు. కాదండి, నేను చెప్పేదేనండి, నా ఇష్టం వచ్చిన పేరు మార్చుకుంటానండి, నా ఇష్టం, అది నా వ్యక్తిగతం. అలా ఇప్పుడు మీరు ఆ బైబిలే వద్దన్నారు, బైబిల్ పేర్లు మీరు వద్దన్నారు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకున్నారా? మీరు ఎందుకు ధైర్యం చెప్పుకొని మీ పేరు చెప్పుకోలేకపోతున్నారు? దానియేల్ నా పేరు, రేపు పొద్దున్న స్టీఫెన్ అని పెట్టుకుంటా, ఎల్లుండి పాల్ అని పెట్టుకుంటా, అంత ముందు యేసేవ అని పెట్టుకుంటా. అవును, మరి నా వ్యక్తిగతం. నాగరాజు అండి అని చెప్పొచ్చు కదా మీరు. నా పేరు నాగరాజు అని ఎవడు చెప్పాడా మీకు? ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పడమేంటి? మీరు పెట్టుకున్న ఛానలే కదా నేను చేసింది. సరే నా ఛానల్ ఏ ఛానల్ లో ఉంది? నెంబర్ భయపడతారు మీరు. ఏ ఛానల్ లో ఉంది? ఏ ఛానల్ లో ఉంది? నాది యాక్టర్ రాజు హిందూ సేన, చూడు కావాలంటే. అది కూడా ఇప్పుడు పెట్టుంటారు మీరు. అరే స్వామి, నా దగ్గర మీరు పని చేయండి, మీరు బాగుపడాలంటే యాక్టర్ రాజు హిందూ సేన యూట్యూబ్ చూడండి, అందరికి అక్కడ ఉన్నటువంటి సైనిక సోదరులకు అందరికి పంపించండి, వాళ్ళందరూ బాగుపడతారు, మీరు బాగుపడతారు. అవును, అందరూ బాగుపడట్లేదు, ఇప్పుడు మీరు ఒక్కరు బాగుపడతారు ఇండియానే. ఎందుకంటే అనవసరంగా ఎవరి పని సార్, మన దేశానికి అందరం మంచి పని చేయాలండి. అవును, అలాగే చేయండి. మరి ఎందుకు ప్రత్యేకంగా దాని గురించి చెప్తారు? మరి ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్పండి మరి. అయితే అవును, మా దగ్గరకు వచ్చేది క్రైస్తవులేనండి, మా దగ్గరకు వచ్చేది క్రైస్తవులే. ఎవరు? మా ఇళ్ళకి వచ్చేది మా యేసుని నమ్ముకోండి, ఉన్నది నమ్ముకోండి, మీ దేవుడు రాళ్ళు రప్పలని తెల్లారు లెగిస్తే పాసి ముఖం కూడా కడుక్కోకుండా మా ఇళ్ళకి వచ్చేది పాస్టర్లు కాబట్టి మేము బైబిల్ చదివి బైబిల్ని వంట పట్టించుకొని బైబిల్ యొక్క దుర్మార్గాన్ని బయట పెడుతూ ఈ అమాయకపు క్రైస్తవులను రక్షిస్తున్నామండి. అసలు మీరు ఒక్కరేనండి దేశాన్ని ఉద్ధరిస్తున్నారు, హిందువులు కాపాడుతున్నారు. ఎవరొకరు రావాలి కదండి, తప్పే ఉంది. అదే ఇన్ని రోజులు మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏళ్ళు మరి ఎవరును అట్లా అజ్ఞానంలో బతుకుతారా? మీరు వచ్చి జ్ఞానం చెప్తున్నారా? సరే ఏదో చెప్తున్నా, ఇప్పుడు నాకు ఎందుకు చేశారు మీరు? నేను జ్ఞానం చెప్పబట్టి నా జ్ఞానాన్ని ఆపడానికి మీరు ఫోన్ చేశారు. అలాగే మీరు ఎవరో కనుక్కున్నాను ఫోన్ చేశాను నాగరాజు గారు. సరే పర్వాలేదు. ఇప్పుడు బైబిల్లో జ్ఞానం ఉంది అంటున్నారు, నేను లేదంటున్నా. బైబిల్లో యేసు దేవుడు అంటున్నారు, కాదంటున్నాను నేను. బైబిల్లో యేసు దేవుడేనా?